యాదాద్రి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏప్రిల్ 14 అంటే 16, 8, 24 రోజులు అయిపోతుంది. మీరమ్మా 24 రోజులు, 20 రోజులు అవుతుంది. రోజు పొద్దున వచ్చుడు, సాయంత్రం పోవడం. మీరు మాయిశ్చర్ అయిందమ్మా? ఎప్పుడైంది? 30 అయింది ఒక రోజు. ఇవాళ జోకిందేమన్నా మీ కాట? ఇంతవరకు కాట పెట్టలేదు. బ్యాగులు ఇచ్చిందా? నింపి పెట్టుకున్నారు. నింపి పెట్టి నేను పొద్దుగా జోకి రాడు. నేను సార్ 5 రోజులు జోకి మ్యాచ్ తీసాక 6 రోజులు పట్టింది. 6 రోజులు మొదలు మాయిశ్చరు, తర్వాత బస్తా ఇచ్చుడు, తర్వాత లోడ్ అవుతుంది. 20-25 రోజులు మార్కెట్ లో ఉండాలి. అది ఇంత చేస్తే బి గ్రేడ్ వేసుకున్నారు. బి గ్రేడ్ వేసుకున్నారు. ఇప్పుడు జోకినాక మళ్ళీ మిల్క్ కాడ దించే దాంట్లో కూడా మనకు బాధ్యత పెట్టిండ్రా? తాను వస్తే మన బాధ్యత అంటారు. నిన్న అదే కొట్లాడ తాను వచ్చింది. మేము 21 కిలోన్నర జోక్తామన్నారు. జోక్తామంటే లొల్లి పెట్టుకున్నాం. రాత్రి 7 దాకుంటే లొల్లి పెట్టుకున్నాం. 21 కిలోన్నర జోక్తాం. గేటుకు తాళం వేస్తాం. గేటుకు తాళం వేస్తాం. మీరు మిల్లు కాడ కొట్టాడు. మేము గేటుకు తాళం వేస్తాం అన్నాం. గేటుకు తాళం వేస్తాం. మీరు గేటు తాళం వేసి మీరు ధరణ చేస్తాం. మీరు మిల్లు కాడ ధరణ చేయదన్నాం. అన్నాక ఇవాళ పొద్దుగాల 41 కిలో చూపుతుంది. మళ్ళీ మీరు ఆయన అందరూ ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఇవాళ తీసేది మా చేత తెల్లారి జోకేది. ఇప్పుడు చూపుతలేరు అట్లా. మంచిగా వచ్చింది. ఇప్పుడు ఊరియా బస్సులు తీసుకోవాలంటే న్యాయతోటి చదువురాంది వ్యవసాయం చేస్తుంది. ఆన్లైన్ పెట్టిండు. నిన్న మీటింగ్ లో కూడా ఆయన మాట్లాడిండు. ఆన్లైన్ లో పెడితే నిన్న ఎగబట్టవు. ఆన్లైన్ లో పెడితే న్యాయతోటి చదువురాంది పోయి అది ఓటీపీ చెప్పి ఎట్ట తెచ్చుకుంటే మేము సారు ఎట్ట తెచ్చుకుంటే చెప్పున్నారు. ఆన్లైన్ లో అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టించారు. ఊరియా బస్సులు ఊరియా బస్సులు తీసుకొచ్చుకోవాలంటే అప్పుడు ఆటో ఉంచుకుని వేసుకొచ్చుకునేది. ఇప్పుడు ఆన్లైన్ లో పెడుతున్నారు. చదువు రాని వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఆన్లైన్ ఎందుకు పెడుతున్నారు సార్? న్యాయతోటి వేసుకొచ్చుకుంటే గట్టిగా మాట్లాడుతూ రూపాయి అంటారు. ఆడ మొత్తానికైతే వడ్లు పోతలేవు. 20 రోజులు, 22 రోజులు పడుతుంది. అది కూడా బి గ్రేడ్ వేస్తుంది. కిలోన్నర కొత్త పెడుతుంది. కిలోన్నర పెడుతుంది సార్. నిన్న కొట్లైనందుకు ఇవాళ కిలో 40 నిన్న మేము కొట్టాడపోతే అక్కడ జోకులు సారు. నిన్న కొట్టాడపోతే 41 కిలోన్నర జోక్త వెంటనే కొట్లాడినాం సారు. రాత్రి కొట్లాడితే ఇవాళ మీరు వస్తురని మీరు వస్తురని తెచ్చిందేమో కానీ అందుకే మీరు వస్తురంటేనే ఇవాళ 7:30 మీరు వస్తురంటే కాటలు పడలేదు. కరెంట్ ఇవ్వలే అన్న మనం మీరు ఒకసారి విజిట్ చేసి మాట్లాడారు. ఎప్పుడైనా 8 కాంటలు రోజుకు ఒక 3,500 నుంచి 4,000 బ్యాగులు తూకాలు వేస్తున్నాయి. ఇది ఒక నెల 40 రోజులు మండలానికి నీరు వస్తున్న తర్వాత ఒక 4 లారీలు వచ్చింది. అన్లోడింగ్ అవన్నీ కూడా బ్యాగులన్నీ కూడా లారీలు వచ్చింది. ఇలా వాస్తవికంగా కూడా దినం తప్పించి దినం తూకాలు వేసేటువంటి మీరు వస్తున్న తర్వాత ఈరోజు మార్కెట్ చేసి ఆఫీస్ వాస్తవికంగా కూడా ఏం సార్ అంటే పోయిన పనులు అక్కడ అన్లోడ్ అవుతలేదు. అన్లోడ్ చేయించేటువంటి పరిస్థితి కూడా అధికారులు లేదు. అధికారులు కూడా రైస్ మిల్లర్ల మీద కమాండింగ్ ఎక్కువ చేస్తున్నారు. కమాండింగ్ చేయలేకపోతున్నారు. రైస్ మిల్లర్ల అధికారుల మీద కమాండింగ్ చేస్తున్నారు. కొన్ని ఏరియాలలో 42 కేజీలు చూపుతున్నారు. వాస్తవికంగా ఏం సార్ అంటే ఇవాళ పోయిన లారీ 4 రోజులు రైస్ మిల్ కాడ ఉండడం వల్ల 4వ నాడు వాడు కాంటాక్ట్ వేసి చేసే వరకల్లా తరుగు వచ్చేస్తుంది సార్. తరుగు వచ్చేసే వరకల్లా మళ్ళీ లారీ కంటికి 8 బ్యాగులు 10 బ్యాగులు కటింగ్ చేస్తున్నారు. తీసిన తర్వాత తాళాన్ని మళ్ళీ వంకబెట్టి మళ్ళీ తరిగి అనేది ఒకటి చేస్తాం. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సార్. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నుంచి బాగా ప్రాబ్లం వస్తుంది. మేము వాస్తవికంగా ఇది తట్టుకోలేని పొజిషన్ ఉంది. రెండోది అధికారులు స్పందించే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా స్పందించేటువంటి ఎక్కడ కూడా కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా ఆయన ప్రయత్నం కూడా నిర్వీర్యం. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక వాన పడితే సార్ ఇక్కడ లోతట్టు ప్రాంతం సార్. ఇక్కడ వర్షం పడితే కూడా అది ఆ షెడ్ల మీద ఉన్న వాటర్ అంతా కిందికి వస్తుంది. మొత్తం కొట్టుకుపోతుంది వాటర్లో సార్.
పట్టినాక కూడా బీ గ్రేడ్ బీ గ్రేడ్ అంటే 700 రూపాయలు పోతుంది, ఎకరాకు 600-700 పోతుంది బీ గ్రేడ్ వేస్తే. సో పట్టినాక బీ గ్రేడ్ వేస్తుంది ఒకటి, రోజుకు 2 లారీల కంటే ఎక్కువ పోతుంది. అంటే మీరు పట్టినాక కూడా బీ గ్రేడ్ పట్టినాక ₹1 వల్లే సన్ఫ్లవర్ కొని ఇప్పటికి 15 రోజులే, ఒక్క రైతుకు ₹1 వల్లే. జొన్నలు కొనే దిక్కే లేదు, శనిగలు పావులు కొన్నారు, బారణ కొంటలేరు, ఎగబెట్టేసిండ్రు. వడ్లు కొనే పరిస్థితి చూస్తే గిట్లున్నది. ఇలా ఇంత పంట పండుతుందంటే ఆనాడు కరెంటు బాగా చేసి, రైతు బంధు పథకం తెచ్చి, కాలువలు తవ్వి, చెరువులు బాగా చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. మేము కొన్నాం వడ్లు, అది ఉన్నదాన్ని కొనే పద్ధతి కూడా లేదా మీకు? ఎందుకు ఈ ఆలస్యం? అంటే రైతులు ప్రైవేట్లు అమ్ముకోవాలి, లేట్ అయితే ఇక వాన పడుతుందేమో, మొగులైందని అడ్డికి పావు షేర్కి అమ్ముకొని రైతులు నష్టపోవాలి, దళారులు బాగుపడాలనా మీ ఉద్దేశం? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంత బాగుందంటున్నావు, అంత బాగుంటే రైతులు రోడ్డు ఎందుకు ఎక్కుతున్నారు? నువ్వు మంచిగా పంటలు కొంటే రైతులు ఎందుకు నీ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు? నువ్వు మంచిగా కొంటే రైతులు ఎందుకు ధర్నాలు చేస్తుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఉత్తమ్ గారు నేను మొన్న మిర్యాలగూడ దిక్కుపోయినా, నాగార్జున సాగర్ పోయినా, అక్కడ అదే బాధ చెప్పినారు. ఇవాళ చౌటుప్పల్ మునుగోడు ప్రాంతం వస్తే ఇవాళ ఇక్కడ కూడా అదే బాధ కనబడతా ఉంది. ముఖ్యంగా ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఇప్పటికైనా రైతులు, ఎందుకంటే వర్షాలు, అకాల వర్షాలు వస్తాయి అని, తుఫాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇప్పుడు ఈ మార్కెట్లో చెప్తున్నారు, ఒక్క వాన పడితే సార్ ఇది మొత్తం మడుగైపోతుంది, వడ్లన్నీ కొట్టుకుపోతాయి సార్, మాకు భయం అవుతుంది రోజు అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. సో వెంటనే రోజుకు ఎన్ని లారీలు అవసరం ఉంటే అన్ని లారీలు పంపండి, గన్ని బ్యాగులు పంపండి, మిల్లర్లకు ఆదేశాలు ఇవ్వండి, హమాలీలను పెంచండి, యుద్ధ ప్రాతిపదికన వడ్లు కొని రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. హరిజనుల నాయకత్వం, హరిజనుల నాయకత్వం.